వైసీపీకి రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజీనామా చేశారు. నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్ష పదవికి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నట్లు చెప్పారాయన. తన రాజీనామాను ఆమోదించాలని కోరారు. వైసీపీకి రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజీనామా చేశారు. నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్ష పదవికి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. తన రాజీనామాను ఆమోదించాలని కోరారాయన. వైసీపీకి రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజీనామా చేశారు. నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్ష పదవికి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నట్లు చెప్పారాయన. తన రాజీనామాను ఆమోదించాలని కూడా ఆయన కోరారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అమర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. అమర్, ఎందుకు రీజన్ ఏంటి రాజీనామా చేయడానికి? స్వాతి, ప్రధానంగా మనం గమనిస్తున్నాం, గత కొద్ది రోజుల్లో కూడా వైసీపీ అధిష్టానం తన పట్ల ప్రవేశిస్తున్న తీరుపై వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఆయన మొదట నెల్లూరు లోక్సభకు పోటీ చేయాలని కోరినప్పుడు ఇక్కడ నియోజకవర్గంలో పరిస్థితులన్నీ కూడా బేరీజ్ వేశారు. నెల్లూరు సిటీ, కావలి, ఉదయగిరి నియోజకవర్గాలకు సంబంధించిన అసెంబ్లీ అభ్యర్థులను మార్చాలని చెప్పి కూడా అధిష్టానానికి స్పష్టం చేశారు. వీళ్ళు ముగ్గురిని మారిస్తేనే అక్కడ నియోజకవర్గాల పార్టీ బలహీనంగా ఉంది, అభ్యర్థులు మారిస్తేనే గెలుపుకు సులభంగా ఉంటుందని కూడా చెప్పారు. అయినప్పటికీ అధిష్టానం దానికి స్పందించలేదు. దీంట్లో అప్పట్లోనే ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అయినప్పటికీ అప్పట్లో ముఖ్యమంత్రి జగన్ తో పాటు సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి కూడా ఆయన కలిసి మాట్లాడి అభ్యర్థులు ఉన్నప్పుడు కూడా పార్టీ బలంగా ఉందని, గెలుపుకు దోహా లేదని చెప్పి కూడా ఆయన కన్విన్స్ చేశారు. దీంతో ఆయన పోటీ చేసేందుకోసం అంగీకరించారు. అయినప్పటికీ ఇటీవలే నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ ను నరసరావుపేట లోక్సభ అభ్యర్థిగా పార్టీ ఎంపిక చేసింది. దీంతో నెల్లూరు సిటీ నియోజకవర్గం సంబంధించి బలమైన అభ్యర్థిని రంగంలోకి దించాలని చెప్పి కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి భావించారు. దీనికి సంబంధించి జిల్లా నేతలతో కూడా ఆయన చర్చలు జరిపిస్తున్న సమయంలోనే ఒక్కసారిగా కూడా అనూహ్యంగా నెల్లూరు డిప్యూటీ మేయర్ ఖలీల్ ను సమన్వయకర్తగా నియమించారు. ఇది వేమిరెడ్డి ప్రభాకర్ తో పాటు జిల్లా నేతలను ఎవరిని సంప్రదించకుండా అధిష్టానం ఏకపక్ష నిర్ణయం తీసుకోవడంతో ఆయన తీవ్ర మనస్తాపం చెందారు. అదేవిధంగా కందుకూరు నియోజకవర్గానికి సంబంధించి కూడా ప్రస్తుత ఎమ్మెల్యే మహేందర్ రెడ్డిని కూడా కొనసాగించాలని చెప్పి కూడా ఆయన ముఖ్య అధిష్టానానికి స్పష్టం చేశారు. అయినప్పటికీ కూడా అధిష్టానం వేమిరెడ్డి మాటలు పట్టించుకోకుండా అక్కడ అరవిందాను సమన్వయకర్తగా నియమించింది. దీంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నెల్లూరు లోక్సభ అభ్యర్థిగా ఉన్నప్పటికీ ఉన్న తనకు ఎలాంటి ప్రాథమిక సమాచారం ఇవ్వకుండా సమన్వయకర్తలు మార్చడం, తనకు తెలియకుండా నియామకాలు చేయడంతో ఆయన ఈ రాజకీయాలు తనకు సరిపోని కూడా భావించారు. దీంతోనే గత కొద్ది రోజుల్లో కూడా ఆయన రాజకీయ కార్యకలాపాలను కూడా ఆపేశారు. పార్లమెంట్ సమావేశాల కోసం ఢిల్లీకి వెళ్లిన ఆయన కలిసేందుకు కోసం ముఖ్యమంత్రి కూడా ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆయన విదేశాలకు వెళ్లారు. అనంతరం వచ్చిన తర్వాత తన అనుచరులతో పాటు మద్దతుదారులతో పూర్తి స్థాయిలో కూడా సమావేశాలు నిర్వహించారు. అందరి విషయాలను పరిగణలోకి తీసుకొని ఈ రోజు మధ్యాహ్నం ఆయన పార్టీకి తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి జగన్ పంపించారు. స్వాతి. రైట్ అమర్, థాంక్స్.